ఈరోజు జమ్మికుంట పట్టణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ సభ్యత్వాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అయిన హరీష్ రావు గారిని పిలవడం జరిగింది. బీఆర్ఎస్ గ్రామాన బీఆర్ఎస్ సభ్యత్వాన్ని మొదలు పెడతామని వాళ్ళు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు గత 10 సంవత్సరాల నుండి అనేక దోపిడీ, వందల వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి మళ్ళీ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఎలా చేస్తారని ఈ సందర్భంగా అడుగుతున్నా. నేను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని అనేక అబద్ధాలు చెప్పి, భార్య పిల్లలతో అనేక ప్రమాణాలు చేపించి ప్రజలను భయోభ్రాంతులకు గురి చేసి ఇవాళ అబద్ధాల మీద ఎమ్మెల్యే ఎవరైనరు అని అంటే ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు కాలేదా అని నేను సూటిగా అడుగుతున్నా. నీవు ఎమ్మెల్యే అయి సరే అబద్ధాలో నిజాలో చెప్పినావు, అబద్ధాలు చెప్పి ఇవాళ ఎమ్మెల్యే కాగలిగినావు. కానీ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు ప్రజల సంక్షేమం కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ ఏ ఒక్కరోజు పట్టించుకున్నావా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల దగ్గరికి ఇవాళ బీఆర్ఎస్ సభ్యత్వం పేరుతోటి ఎలా పోతారు వాడవాడకని నేను సూటిగా అడుగుతున్నా. నీవు ఎప్పుడైతే ఎమ్మెల్యే అయినావో అప్పటి నుండి మీ కార్యకర్తలు, మీ నాయకులు అనేక మంది నీ మీద అనేక ఆరోపణలు చేసి బహిరంగంగానే చర్చ పెట్టిన, ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భం. ఎందుకనంటే నీ నాయకత్వం మంచిగా లేదని చెప్పేసి అనేక సందర్భాలలో ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భం. నీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఈయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి మాట్లాడిన మీ ముఖ్య నాయకులు వాళ్ళు ఒక సమావేశమై అనేక మంది ముఖ్య నాయకులు సమావేశం కావడం ఇది నిజం కాదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. నీకు ఈ నియోజకవర్గంలో అనేక అరాచకాలు సృష్టిస్తున్న ఈ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు వ్యాపారస్తులను, ఒకవైపు గ్రానైట్లను, ఒకవైపు అధికారులను అనేక బెదిరింపులకు గురి చేస్తూ దాన్ని ఏంటి అని ప్రశ్నిస్తే, వారి అరాచకాలను మీద ప్రశ్నిస్తే పోలీసు ఇక్కడ నుండి మొదలు పెడితే ఉన్నతాధికారుల వరకు వాళ్ళ మీద కూడా బెదిరింపు ధోరణి, వాళ్ళ మీద కూడా ధర్నాలు. అంటే నీకు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికైన నీవు విచ్చలవిడిగా చేస్తున్న నీ 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 నీకు నీ వ్యవహారము ఈ ప్రజలంతా చూస్తున్నారు. మరొకసారి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా, నీవు దీన్ని గ్రామాన మా ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వ్యతిరేకించాలని ఈ సందర్భంగా ప్రజలకు నేను పిలుపునిస్తున్నా. మీకు చెప్తున్నారు కదా, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, ఎందుకనంటే నేను ట్రిపుల్ షూటర్ అయిన మా హరీష్ అన్నను పిలిపిస్తున్నా, మాజీ మంత్రి అయిన హరీష్ అన్నను పిలిపిస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో నేను సభ్యత్వం చేపిస్తాను అనుకుంటున్నావు కావచ్చు. మీ ట్రిపుల్ షూటర్ కాదు నేను, మీరు మీ పార్టీలో ట్రిపుల్ షూటర్ అనే ఒక వర్గ ప్రచారం చేస్తుంది, పార్టీ నాయకత్వం కాదు ప్రచారం చేసేది. ఆయన ట్రిపుల్ షూటరా, ఎడ్డోడా, తెలివికల్లోడా అనేది ఆయనకైనా నిరూపించుకోవాలి. నేను కొన్ని సందర్భాలు చెప్తా, అదే హరీష్ రావు గారిని కానీ మిమ్మల్ని కానీ నేను సూటిగా కొన్ని సందర్భాలలో అడుగుతున్నా. 2020లో ఆయనను దుబ్బాక ఉప ఎన్నికకు ఇన్ఛార్జిగా పంపించారు. ఈయనే అదే ట్రిపుల్ షూటర్ అని ఒక వర్గం కేసీఆర్కి చెప్తే ఇన్ఛార్జిగా పంపిస్తే, మరి 2020లో అక్కడ నీవు నీ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎందుకు గెలిపించలేదు హరీష్ రావు అని నేను ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా. అక్కడ దుబ్బాకలో ఎక్కువ మెజార్టీతోటి రఘునందన్ రావు గెలవడం జరిగింది. అదే మళ్ళీ వాళ్ళ దోస్తైన ఆయనకు అత్యంత దగ్గరైన ఈటల రాజేందర్ 2021లో పార్టీ బహిష్కరించడం జరిగింది. పార్టీ బహిష్కరిస్తే ఆయన మీద ఈయనను ఇన్ఛార్జిగా పంపడం జరిగింది. అనేక సామధాన దండోపాధ్యాయాలు అన్ని ప్రయోగించడం. నీకు బాగా తెలివి ఉంది కదా, నువ్వు బాగా ఎత్తుగడలేస్తావు కదా. అదే హరీష్ రావు ట్రిపుల్ షూటర్ అని చెప్పుకుంటున్నారు కదా, ఇవాళ కూడా అనేక పేపర్లలో ట్రిపుల్ షూటర్ వస్తున్నాడు చెప్పారు. మరి ఆ ట్రిపుల్ షూటరు ఈ హుజురాబాద్లో 2021లో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించలేదని సూటిగా హరీష్ రావును కౌశిక్ రెడ్డిని అడుగుతున్నా. ఇదే మళ్ళా మొన్న బై ఎలక్షన్స్ మా 2025లో ఎక్కడ నవీన్ యాదవ్ మీద చిత్తుగా ఓడిపోవడం జరిగింది. నవీన్ యాదవ్ మీద జూబ్లీ హిల్స్లో
ఈయనను మళ్ళీ అక్కడ ఇన్ఛార్జిగా పంపడం జరిగింది. అక్కడ ఇన్ఛార్జ్ త్రిబుల్ షూటర్ రాస్తున్నాడు అన్ని పత్రికలలో అన్ని మీడియాలలో పంపించారు. మరి అక్కడ కూడా ఈ త్రిబుల్ షూటర్ వేసిన ఎత్తుగడలు కనుమరుగైనాయి. కాబట్టి 3 చోట్ల కూడా ఎక్కడ కూడా నీవు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైతే ఈయన ముదుగాలు పోతాడో, ఎక్కడికైతే మొట్టమొదటిసారి పోయి ప్రారంభిస్తాడో అక్కడ ఓటమి వాళ్ళకు కావడం జరుగుతుంది. నీకు ఈయన రావడము ఇవాళ సభ్యత్వాన్ని ప్రారంభించడంతో నీ ఓటమి కూడా నీకు కూడా ఓటమి ప్రారంభం ఉందని నేను ఈ సందర్భంగా స్పష్టంగా కౌశిక్ రెడ్డికి చెప్తున్నా. కౌశిక్ రెడ్డి గారు, నీవు ఇప్పటికైనా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల గ్రామాల అభివృద్ధి కోసం ఆలోచించాలి. కానీ నీ బీఆర్ఎస్ పార్టీ కోసమో గ్రామాన చూస్తున్నారు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు. నీవు ఎప్పుడొస్తే అప్పుడు వ్యతిరేకించడానికి చూస్తున్నారు. గ్రామాలకు పోతే మిమ్మల్ని నువ్వు ఏం చేసినావు అని చెప్పేసి, నువ్వు మాయ మాటలు చెప్పి గెలిచినవు, ఏం చేసినావు అని చెప్పేసి నిలదీసే సందర్భం ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనించి బీఆర్ఎస్ సభ్యత్వాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని ఈ సందర్భంగా నా బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది.